ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గనక లోపల ఉంటే మీరు ఫస్ట్ కార్బ్స్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా షుగర్ క్రాసెస్ అయ్యి మీ ఎనర్జీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెంట్ కనుక మీకు ఉంటే, మీరు పీసీఎస్ కనుక ఉంటే, ఫస్ట్ మీల్ కనుక కార్బ్ లోడెడ్ తీసుకున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా ఆ రోజంతా ఏదో ఎవరో భారంగా లాగినట్లు, పీకినట్లు, ఫెటీగా, చాలా అలసటగా, ఏం పని చేయబుద్ధి కాదు, చాలా లాథర్జీగా అనిపిస్తుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫటీగ్ అంటాం. అంటే అర్థం కాని ఫటీగ్, ఎందుకు నీరసంగా ఉందో తెలియదు, తింటున్నాం కానీ. ఇప్పుడు ప్రాబ్లం ఈ కాలంలో తినడం కాదు సార్, మనం పురాతనంలో వాళ్ళు తినే వాళ్ళకన్నా చాలా ఎక్కువ ఫుడ్స్ తింటున్నాం. ఇప్పుడు బాదాంలు, పప్పులు ఎవడు తినేవాడండి? కానీ వాళ్ళు గంజి తాగిన వాళ్ళ పోషకం ఉండేది. ఒక్క యాపిల్ వాళ్ళు తిన్నా ఆ పోషకాలు దొరికాయి. ఇవాళ ఒక్క యాపిల్లో ఆ యాపిల్ యొక్క పోషకాలు మనకు కావాలంటే 12 తినాలి. 12 తినేలోగా క్యాలరిఫిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోతుంది, కార్బ్స్ ఎక్కువ, ఇంకేవేవో ఎక్కువ అయిపోతాయి. ఆ న్యూట్రియంట్స్ ని చూసుకుంటే ఇలా మనకి క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. సో ఫుడ్ లో ఉన్న పోషకాలు కూడా కొంచెం, అంటే మన ఫుడ్ క్రాప్ కూడా కొంచెం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే అంత నరిషింగ్ ఫుడ్స్ 100 టెస్టులు చేయాలా మేడం? 100 అవసరం లేదు, నాకైతే అనిపిస్తుంది, నాకే 100 చేయాలేమో అనిపిస్తుంది. ప్రతిసారి అవసరం లేదు సార్, భయం వేస్తుంది మీరు చెప్పేది వింటుంటే. సంవత్సరానికి ఒక్కసారైనా చెక్ చేసుకోండి. కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. మీ బ్లడ్ ఎలా ఉంది అంటే సిబిపి రిపోర్ట్ ఎలా ఉంది, ఐరన్ ప్యానెల్ ఎలా ఉంది, ఫెరటిన్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ గ్లూకోజ్ ప్యానెల్ ఎలా ఉంది. HbA1c తో ఆపకండి, HbA1c కాదు, సి పెప్టైడ్, పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ చెక్ చేయించండి, హోమా IR చెక్ చేయించండి. HbA1c తగ్గిసి సంబరపడిపోకండి, డయాబెటీస్ తగ్గిపోయింది మళ్ళీ వచ్చేస్తుంది. పద్ధతులు వల్లే సార్, ఆ పద్ధతులు సెట్ చేసి మీరు తగ్గిస్తారు, మళ్ళీ పద్ధతులు బ్యాక్ వెళ్ళేసరికి మళ్ళీ నార్మలే. ఇప్పుడు ముఖ్యంగా మేడం గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని ఎట్లా ఈ డైట్ ద్వారా సెట్ చేయొచ్చా మేడం ఇమ్యూనిటీ? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్, నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాను. వి ఆఫెన్ సెలబ్రేట్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ అవ్వగానే సెలబ్రేట్ చేస్తాం, కానీ దానికి ఉన్న ప్రిపరేషన్ అనేది ఎవరు చూడరు. మీరు ఒక సంతానాన్ని మోస్తున్నారు అంటే ఒక జనరేషన్ ని బర్త్ ని ఇస్తున్నారు. అలాంటప్పుడు మీ బాడీ ఎక్విప్డ్ గా ఉందా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఉన్నాయా లేదా చూసుకుంటాము. అలాంటప్పుడు మీరు ఇంకొక ప్రాణాన్ని వరల్డ్ లోకి తెస్తున్నారు. అలాంటప్పుడు మీ బాడీ అసలు ఎక్విప్డ్ ఉందా లేదా చూసుకోవాలి కదా. మీరు చనిపోయాకో మీరు బతుకుండగా సంపాదించి ఇచ్చే ఇన్హెరిటెన్స్ కన్నా, ఆస్తుల కన్నా మీరు ఇచ్చే పోషకాలు, మీ కడుపులో బిడ్డ ఉండగా మీరు ఇచ్చే పోషకాలు చాలా విలువ. ఎప్పుడో ఇస్తారులేండి ఆశలు, అది వేరే సంగతి. మీకున్న డెఫిషియన్సీస్ ముందే ఇచ్చేస్తున్నారు. సో ఎనీవన్ హూ ఇస్ ట్రైంగ్ టు గెట్ ప్రెగ్నెంట్, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నాలో ముందు ఉందా లేదా నాకు నా బిడ్డకి ఇవ్వడానికి. మీ బిడ్డకి ఏం కాదు, మీకు ఎగ్జాంపుల్ వైటమిన్ డి మీకు ఒక 20 ఉంది. బేబీకి బాడీ మెకానిజం ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డైవర్ట్ టు ద వూమ్, వెళ్ళిపోతుంది. మీకే లేనప్పుడు మీరు ఏమిస్తారు? మీకుంటే మీరు ఇవ్వగలరు. ఈ మధ్య ఆటిజం పిల్లలు చాలా మంది పుడుతున్నారు, ఇదేనా మేడం రీజన్? హై బ్లడ్ షుగర్ సార్. అవునా? ఎస్, హై బ్లడ్ షుగర్ లేకపోయినా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అన్మేనేజ్డ్, ప్రాపర్ గా మేనేజ్ కానీ బ్లడ్ షుగర్స్ వల్ల కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అది కూడా ఎస్ సార్. మదర్ అన్నది తన న్యూట్రిషన్ ముందే చెక్ చేసుకోవాలి సార్, ప్రెగ్నెంట్ కాకముందే. ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఫోలేట్ రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 అనేది, వైటమిన్ డి అనేసి, ఇవన్నీ ఫుడ్స్ తో కాకుండా వాళ్ళ లోపాలు ఉంటే సప్లిమెంటేషన్ తీసుకొని ముందు మీరు సప్లై చేయాలి ఖచ్చితంగా. లేకపోతే మీ ఒక్కరికి కాదు, మీరు మోస్తున్న ప్రాణాన్ని కూడా ఆ డెఫిషియన్సీస్ అన్నది ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఉమెన్ 30+ 40+ ఉమెన్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళు ఏమన్నా రెగ్యులర్ ఫుడ్ అయినా ఏమన్నా ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలా ఏజ్ పెరిగినా? చెయ్యాలి సార్, చెయ్యాలి. సో విమెన్ అనగానే ఐ వాంట్ టు గో అ లిటిల్ బ్యాక్. ఎందుకంటే 0 to 19 years మీరు ఏదైతే న్యూట్రిషన్ ఇస్తారో మీ తర్వాత ఇయర్స్ యొక్క హెల్త్ అన్నది డిసైడ్ అవుతుంది. అక్కడ గుల్ల చేస్తారు అనుకోండి, పోన్లేండి లేట్ అయిపోయింది, చేసేసారు, అయిపోయింది, ఇప్పుడైనా మెలుకోయి ఇప్పుడైనా కొంచెం కరెక్షన్ చేసుకుందామా అనేసి ఇఫ్ యూ ఫీల్ లైక్ అప్పుడైనా చెయ్యొచ్చు. అంటే ఉన్న డ్యామేజ్ ని మీ బాడీ ఎలాంటిదంటే మీరు ఒక స్టెప్ ముందుకేస్తే అది 10 స్టెప్పులు మీ వైపు వేస్తుంది, చేయటం లేదు అంతే. అంటే మీరు మంచి చాలా మంది సన్నగా ఉండాలి, చక్కగా
ఐశ్వర్య రాయ్లా ఉండాలి, శ్రీదేవిలా ఉండాలని చెప్పి ఫుడ్ తిని చావట్లా. అప్పుడు ఎట్లా అండి ప్రాబ్లం ఎట్లా? సన్నం లావుతో సంబంధం అదే సైకాలజీ సార్, వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ ఉండుండొచ్చు. అంటే సన్నంగా ఉంటేనే బాగుంటాము అలా అని లేదు సార్. వి కమ్ అంటే సొసైటీ అలా సెట్ చేసి పెట్టేసింది మైండ్ సెట్ ని. సొసైటీ ఏదో అమ్మాయి అంటే 50 kg తాజ్ మహల్ 50 కిలోలే ఉండాలి. బహుశా మీరు అంతే ఉండుంటారు. 50నా మీరు? 53, 54 చూడండి, మీరు అలా ఉంటే వాళ్ళు మాత్రం లావు ఉండమంటే ఎలా ఉంటారండి? సార్. సన్నంగా లావుగా ఉన్నాం అనేది కాదు సార్, మీరు ఎంత హెల్దీగా ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. ఓకే, రైట్. సన్నంగా ఉండి ఏది ఎత్తలేరు చేయలేరు, పడిపోతున్నారు, నీరసంగా డీలా పడిపోతుంటే అలా సన్నదనాన్ని ఏం చేసుకుంటారు సార్ మీరు? కరెక్ట్. ఉపయోగం లేని సన్నదనం ఏం చేస్తారు చెప్పండి? సొసైటీ ఏదైనా చెప్తుంది సార్, ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. అలా కాదు, మీకేం కావాలి, మీ బాడీకి ఏం కావాలి అది మీరు ఆలోచించాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు వాట్ డూ యూ వాంట్ టు అంటే వాళ్ళు డిక్టేట్ చేసే టర్మ్స్ బట్టి సన్నంగా ఉంటేనే బ్యూటిఫుల్ గానీ సన్నంగా ఉంటేనే హెల్త్ గా ఉన్నట్లు అలా అని కాదు. మీరు సన్నంగా ఉన్న ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇంటర్నల్ గా మీ బాడీ ఇంటర్నల్ డిస్ఫంక్షనింగ్ ఉండకూడదు. మంచి మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలో అంత ఉండాలి, బాడీలో వాటర్ తగ్గట్టుగా ఉండాలి. ఒక వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ మీరు చేయగలిగితే దట్ ఈస్ విన్-విన్ సిచ్యువేషన్. మీరు 30+ గురించి అడిగారు కదా. 30+ అయ్యాక బోన్ హెల్త్ డీజనరేషన్ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి, డయాబెటీస్ అప్పటిదాకా లేనిది రావడం అంటే టెస్ట్ లో వస్తాయి. థైరాయిడ్ జనరల్ గా 30+ తర్వాత థైరాయిడ్ అప్పటిదాకా కామ్ గా కూర్చొని ఉన్న థైరాయిడ్ అప్పుడు బయటకు లేస్తుంది, నేను ఉన్నాను లోపల అనేసి. ఏది ఒక్క రోజులో రాదండి. ఇయర్స్ తరబడి మీరు ఏదైతే డిస్ఫంక్షనింగ్ లోపాలు బాడీని ఇచ్చేసి డ్యామేజ్ చేసి ఇచ్చారో దానివల్ల ఇవన్నీ ఒకరు తర్వాత టెస్ట్ లో తేలుతాయి. సో దీనికి ఉమెన్స్ ఏంటంటే ఏం చేయాలంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా రాకుండా మంచి ఒమేగా 3 లాంటిది, కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఫుడ్స్ లో చాలా వెరైటీ ఉంది. హోల్సమ్ ఫుడ్స్ అంటే అన్ని అంటే డైవర్సిటీ ఇస్ ఇంపార్టెంట్ సార్. లోకల్, నేను చాలా నమ్మిది లోకల్ సీజనల్ ఎందుకంటే ఎక్కడి నుంచో రాదు పాలిష్ కొట్టి మీ కంటి ముందు పెరుగుతుంది. సీజనల్ అనగానే ఆటోమేటిక్ గా సీజన్ లో మీరు ఏం చేయకుండానే విత్ లిటిల్ ఎఫర్ట్స్ అది వస్తుంది. నాన్ సీజనల్ అనుకోండి, అప్పుడు మీరు దానికి ఏవేవో చేస్తేనే కానీ అది రాదు. అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడిదో కాకుండా లోకల్ సీజనల్ మీ కంటికి తగ్గట్టుగా అక్కడ పండిస్తున్నారు, అక్కడ ఫ్రెష్ గా ఉంటాయి. జాంకాయ తినడం బెటర్ అంటారు. మీకు మంచి యాపిల్ దొరికితే అది కూడా తినండి, కానీ జాంకాయని చులకని చూడకండి. పక్కన బండి మీద కనిపిస్తుంది చులకని చూసి అలా కాదు. ఎక్కడ ఉన్న యాపిల్ కన్నా మన జాంకాయ పక్క బండిలో కనిపించిన ఎవరు తీసుకుని కొనరు. అవి ఏంలే అనుకోని జామకాయ అని అంటున్నారు. కానీ జామకాయలో ఉన్న లాభాలు తెలిస్తే సార్ దేవుడు సృష్టించేది ఏది కూడా వేస్ట్ కాదు. మనం మితిమీరితేనే, లిమిట్ క్రాస్ చేస్తేనే అది ప్రమాదం. విత్ ఇన్ లిమిట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అలాని జంక్ అన్నాను అంటే కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నా అవి మనం తినకూడదు ఎప్పుడైనా సరే. బట్ నార్మల్ గా ఈటబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మితిమీరకుండా ఒక వేలో తింటే ఏం కాదు సార్. ఎప్పుడైనా సరే బాడీ మీరు ఎప్పుడో చేసిన పొరపాటు కన్నా రోజు చేసే తప్పుల్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళారు, తినేశారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఓకే, ఇట్ కెన్ హ్యాండిల్ దట్. బట్ రోజు మీరు అదే తింటున్నారు, అసలు రోజు ఏం పోషకాలు వెళ్తున్నాయి బాడీలో అది పట్టించుకోవటం లేదు. అలాంటప్పుడు అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది సార్. రాదర్ దన్ యూ గోయింగ్ ఎప్పుడో వెళ్ళి బయటకి ఏదో మూమెంట్ ఎంజాయ్ చేశారు, ఫ్రెండ్స్ తో పాటు తిన్నాము, బయట డిన్నర్ చేసాం, దానికన్నా మీరు రోజు కనుక యు ఆర్ నాట్ చెకింగ్ వాట్ యూర్ ప్రొవైడింగ్, మీ బాడీకి ఏమి ఇస్తున్నారు అన్నది చూసుకోలేకపోతే మాత్రం అది మీకు ఎక్కువ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది ఎప్పుడో తినేదానికన్నా.